మెరుపు కలలు మెరుపు కలలు నిన్ను చంపేస్తా నిన్ను. రారా రా. నన్నే కొడతావా చెప్తా, నీ సంగతి చెప్తా నీ పని చెప్తా. థ్యాంక్ యూ మేడం. మీరేంటి ఇక్కడేంటి? అసలు ఈ గొడవ ఏంటి? అది మేడం, సర్లే వదిలేండి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలాంటి పిచ్చి కుక్కలు వెంట పడుతూనే ఉంటాయి. వాటిని రాళ్లతో కొట్టి తరిమేయాలి, కుదిరితే చంపేయాలి. అంతేకాని భయపడొద్దు. బై ద వే, ఈరోజు ఆఫీసుల్లో ఏర్పాట్లు అదరగొట్టేశావు. ఆఫీస్లోనే చెప్దామనుకున్నాను, కానీ నువ్వు కనపడలేదు. థ్యాంక్ యూ మేడం. అవును, ఇంటికెలా వెళ్తారు? మేము ఆటోలో వెళ్తాం మేడం. సరే పదండి, నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అయ్యో వద్దు మేడం, మేము వెళ్ళిపోతాం. ఏం పర్లేదు, వెళ్ళినవాడు మళ్ళీ రావచ్చు. పదండి, నేను డ్రాప్ చేస్తాను. అమ్మా 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 ఏంట్రా? అమ్మా, నీ మేనకోడలు ఇంటికి వచ్చిందా? రాలేదు. తన ఆఫీస్ నుంచి డబ్బుల కోసమని బయటకు వెళ్ళింది, కానీ ఎక్కడికి వెళ్తుందో చెప్పలేదు. నేను రోడ్స్ అన్ని జల్లెడ పట్టి వస్తున్నాను, కానీ ఎక్కడా కనిపించలేదు. రాను మనం మనుషుల్లా కూడా కనిపించట్లేదు. తను ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియకపోతే ఎలాగమ్మా? నీకసలు బుద్ధుందా? ఏమనుకుంటున్నావు? ఫోన్ చేస్తే ఫోన్ తీయవు. ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. టైంకి ఇంటికి రావు. అసలు నిన్ను ఎక్కడైనా వెతకాలి. వాసు, మేడం మీరేంటి ఇక్కడ? నేను ఇంటికి వెళ్తుంటే సంయుక్త ఎవరితోనో ఫైట్ చేస్తూ కనిపించింది. నేను కాస్త సహాయం చేసి ఇంటికి తీసుకొచ్చాను. గొడవ పడ్డావా? నీకేం కాలేదు కదమ్మా? కంగారు పడాల్సింది ఏం లేదు. ఎవరో పోకిరి తన్ని తరిమేశాను. అది జరిగింది. తన ఫ్రెండ్ రూపాని కూడా తన హాస్టల్లో దిగబెట్టాను. మేడం, మీరు ఇక్కడ ఇంట్లోకి రండి మేడం. పర్వాలేదు, నాకు కొంచెం పనుంది.
వాసు, సంయుక్త జాగ్రత్త. సంయుక్త, వెళ్ళొస్తాను. పర్లేదు, నేను వెళ్తాను. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమైనా పెద్ద పైల్వాన్ అనుకుంటున్నావా? ఇదిగో ఇదే, ఈ లెక్కలేనితనమే నాకు నచ్చట్లేదు. అరే, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు, ఏం చేస్తున్నావో చెప్పు. అసలు నీ సమస్యలేంటి? ఆ సమస్యల కోసం ఏం చేస్తున్నావు? ఎవరిని కలుస్తున్నావు? ఆ ప్రాసెస్లో నీకేమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? అడిగినా చెప్పవు. అసలు ఎందుకు? ఏం చూసుకుని మొండితనం నీకు? రే మనవడా, అదేమీ చెప్పనప్పుడు ఎందుకురా దాని వెంట పడుతున్నావు? దానికి అంత పొగరుంటే నీకెంత ఉండాలి? వదిలేసాయి. అయినా తనని అలా ఎలా వదిలేస్తాను నాని? నేను చూస్తూ చూస్తూ సమస్యల సుడిగుండంలో వదిలేయలేను. అది ఎవ్వరికి నచ్చినా నచ్చకపోయినా. నేనిక్కడ గొంతు చించుకుని అరుస్తుంటే నీకు పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా? ఈ రోజు నువ్వు నాకు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? నేను నిత్యని పెళ్లి చేసుకోబోతున్నానా, లేక నాని నాతో క్లోజ్గా ఉండొద్దు అన్నదనా? అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఈరోజు లక్కీగా పూజ మేడం చూశారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చేది? అన్ని రోజులు మనవి కాదు, మనం అలర్ట్గా ఉండాల్సిందే. అలా అలర్ట్గా ఉండాలంటే కొన్ని విషయాలు షేర్ చేసుకోవాల్సిందే. ఇదిగో నువ్వు చూపిస్తున్నావే, ఇది ఆత్మాభిమానం కాదు, మొండితనం, పిచ్చితనం, పొగరుబోతుతనం. నీకున్న ఈగోని పక్కన పెడితే అన్ని సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది. సంయుక్త వచ్చినట్టుంది, తన సంగతి తెలుస్తా. ఏమైందమ్మా నీ కోడలికి? ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? దెయ్యంగాని పట్టిందా? అరే, నువ్వు కూడా మాట్లాడకుండా అలా చూస్తావేంటమ్మా? ఎలాగో నా మాట వినదు కదా, కనీసం నీ మాట అయినా వింటుందేమో చెప్పు. అసలు ఇలా తనని ఎవరూ పట్టించుకోకపోతే ఏమైపోతుంది? వదిలేరా తనని. ఏమన్నావమ్మా? వదిలేరా, వదిలేతనని.
ఇప్పుడు వీళ్ళేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఎప్పుడు లేంది అత్తయ్య కూడా కోపం వచ్చింది. ఏదైనా ఉంటే రేపు చూసుకోవచ్చు. సంయుక్త ఏం చేస్తుందో తనకి తెలిసే చేస్తుంది. తనేం చిన్నపిల్ల కాదు వేలు పట్టుకుని నడిపించడానికి. తనకున్న సమస్యలు, తను నెరవేర్చాల్సిన బాధ్యతలు అన్నీ తనకు తెలుసు. వాటిని ఎలా అధిగమించాలో కూడా నీకన్నా నాకన్నా మనందరికన్నా తనకే బాగా తెలుసు. అన్ని వేళలా అందరూ తోడుండాలని లేదు కదా. అండగా ఉండాల్సిన తండ్రి హఠాత్తుగా చనిపోతే పుట్టెడు సమస్యల్ని నెత్తిన వేసుకుని ప్రపంచాన్ని గెలవాలని బయలుదేరింది. ఆ పరిచయంలో నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు పరిచయం అవుతారు, వదిలేసి వెళ్ళిపోతారు. ఎప్పటికీ మనం ఎవ్వరం తోడుగా ఉండలేం కదా. తన ప్రయాణం తను మాత్రమే చెయ్యాలి. రేపు పెళ్ళైతే నువ్వు, నా ప్రాణం పోయాక నేను, ఇలా అందరూ అవుతారని ఒంటరిదాన్ని చేసి వెళ్ళవలసిన వాళ్ళవే కదా. ఆ ఒంటరితనాన్ని ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటుంది. తనని అలాగే ఉండని. ఎవరో తనకి జీవితాంతం తోడుగా ఉంటారని ఆశలు కల్పించి అర్ధాంతరంగా వదిలేయడం కన్నా ఇలా వదిలేయడమే సరైనది. ఇక సంయుక్త విషయంలో ఎవరూ కలగజేసుకోకండి. వదిలేయండి తనని. ఏంటో ఈ ఎదవగోల.
తీసేసే బాధే చుట్టుముట్టిందే ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ స్టెల్లా. మేడం, మనం అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం మనం మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోవాలిగా. ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేయమన్నారంట. అవును స్టెల్లా, ఇక్కడే మనం ఒక 10 days ఉండబోతున్నాం. దానికి తగ్గట్టుగా షెడ్యూల్ ప్లాన్ చేయి. అలాగే మేడం, మారుస్తాను. అవును స్టెల్లా, మన ఆఫీసులో సంయుక్త అనే అమ్మాయి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో ఉంది కదూ? అవును మేడం. తన గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ రేపు మార్నింగ్ వరకు నా టేబుల్ మీద ఉండాలి. వెంటనే ఆ పని మీద ఉండు. ష్యూర్ మేడం. సరే, ఇక నువ్వు వెళ్ళు. అలాగే మేడం. మేడం, సార్ ఫోన్ చేస్తున్నారు. ఏం చెప్పమంటారు? ఓకే మేడం, నేను మాట్లాడతాను. నీ ఆరో ప్రాణం నీ కూతురు సంయుక్తని నా ఇంటి కోడల్ని చేస్తానని నాకు మాట ఇవ్వు. నా అక్క నా కూతురికి అమ్మలాంటి అత్త అవుతానంటే అంతకంటే అదృష్టం ఏముంటుందక్క. నేను మాటిస్తున్నాను. హలో అత్తయ్య, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? అత్తయ్య, ఏం మాట్లాడడం లేదు. ఈరోజు ఏమైనా మౌనవ్రతమా? అది సరే,
మధ్యాహ్నం లంచ్లోకి మంచి చికెన్ చేయండి అత్తయ్య. కడుపు నిండా తిని చాలా రోజులైంది. ఈరోజు కుమ్మేద్దాం. సరే అత్తయ్య, మీకోసం ఈ ఆకుకూరలు కోసి పెడతాను. నేను చేసుకునే పనులకు నాకు ఎవరి సహాయం అక్కర్లేదు. నేను చేసుకోగలను. నేను నిన్ను డబ్బులు అడిగి ఎన్ని రోజులైంది? ఇవాళ రేపు అంటూ దాటేస్తున్నావు. ఈరోజు సాయంత్రం లోపు నువ్వు గనక డబ్బులు తీసుకురాకపోతే కాదక్కా, నా తల తాకట్టు పెట్టైనా తీసుకొస్తాను. ఒకవేళ తీసుకురాలేకపోతే నువ్వు ధర్మతేజ ఇంటికి వెళ్తావో లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళిపోతావో నీ ఇష్టం. దయచేసి సాయంత్రం వరకు ఓపిక పట్టు. సాయంత్రం మళ్ళీ ఈ ఇంట్లో పెద్ద గొడవ జరగబోతోంది. భానుమతి సూసైడ్ చేసుకొని చచ్చిపోతుంది. ఆహా, ఎంత బాగుందో.